సోషల్ మీడియాలో ఆవిడ ఒక సంచలనం. ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టిందంటే ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళా మంత్రులు అనేది ఏం చూడదు. ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆమె హక్కుగా భావిస్తూ ఉంటుంది. ఆమెతో మాట్లాడటంలో పోటీ పడటానికి మిగతా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇంతకీ ఆవిడ ఎవరంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం ఆషా గారు. మొట్టమొదటి క్వశ్చన్, మీ మీద 31 కేసులు ఉన్నాయి. 31 కేసులు ఎందుకు వచ్చినాయండి? ఒక 31 కేసులు ఒక మహిళకి ఎందుకు వచ్చాయి? ఎవరిని ఏమనుకుంటే ఎందుకు వచ్చాయి? ఫస్ట్ అస్సలాము అలైకుం. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నేను మైనారిటీ మహిళని, అంటే మైనారిటీ మహిళ మీద 31 కేసు ఎందుకు పెట్టారనేది జగన్మోహన్ రెడ్డికి మీరు అడగొచ్చు. ఇదే క్వశ్చన్ మీరు వైసీపీలో అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన చేసింది ఏంటంటే కార్యకర్తల మీద కేసులు పెడతాం, నాయకులు ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కటానికి వాళ్ళ మీద కేసులు పెట్టి భయప్రాంతాలు చేయటానికి చేశారు. మేము ఇట్లాంటి కేసులకి, ఇట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరికి కూడా మేము భయపడే వాళ్ళం కాదు, భయపిచ్చే వాళ్ళమని నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక మహిళగా, మైనారిటీ మహిళగా, ఇలా ఏ పార్టీలైనా సరే మా మైనారిటీ మహిళలు బయటికి రావాలంటే కొంచెం బాధపడతారు, సిగ్గుపడతారు. అట్లాంటిది అన్నిటికీ తెగించి 31 కేసులు 8 జిల్లాల్లో నా మీద పెట్టారంటే నా సత్తా ఏంటో వైసీపీ వాళ్ళు భయపడిపోయి ఏం చేయలేక నాకు 31 కేసు పెట్టారని నేను భావిస్తున్నాను. 31 కేసులని ఒక బిరుదులా, లేకపోతే మీరు అలా ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవటం కాదు సార్, బిరుదు కాదు. నా వాయిస్ ని చూసి, నా పనితనాన్ని చూసి ఎదుటివాడు జగన్మోహన్ రెడ్డి గుండెల నుంచి వణుకొస్తుంది. అదే మంత్రి మహిళలు రోజా ఉంది, తన నోటికి ఏం మాట్లాడిద్దో, ఏ నాయకుడికి ఏం చెప్పాలనేది నోటికి అదుపు లేకుండా మాట్లాడడానికి నోరు మూపించిన మహిళ ఒక మైనారిటీ మహిళ. నేను గర్వపడతాను. దానికి ఏ కేసు పెట్టినా, ఏ జైల్లో తీసుకెళ్లి పెట్టినా కూడా నా మీద 5 కేసులు నాన్ బెయిల్ ఫుల్ కేసులు పెట్టారండి. నేను హైకోర్టు నుంచి కేసు హ్యాండ్ రిస్పెక్ట్ బెయిల్ మీద వచ్చిందని నేను ఎవరికి కూడా భయపడేదాన్ని కాదు. నా వెనక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబుని చూసి నేను బయటికి వచ్చాను. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారితో నేను పనిచేస్తున్నాను కాబట్టి నా ధైర్యము, నా అండ, నా బలగము తెలుగుదేశం పార్టీ. ఓకేనండి, తప్పకుండా మీ ఏదైతే మీ అండ అంటున్నారో తెలుగుదేశం పార్టీ ఎవరు కాదన్నారు. మహిళ అనగానే గౌరవించే సాంప్రదాయం ఉంది మనకి. ఎవరైనా కానీ ఎవరు మాట్లాడినా తప్పే, రోజా గారు మాట్లాడినా తప్పే, ఆశ మాట్లాడినా తప్పే. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి నారా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, నారా భువనేశ్వరి కానివ్వండి, నారా బ్రాహ్మణి గురించి, తన కుటుంబం గురించి ఏ మంత్రి మాట్లాడినా, ఏ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కూడా నేను అటాక్ చేసేది సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తాను. వాళ్ళకి సమాధానం చెప్పే గొంతు నా దగ్గర ఉంది, ఆ ఆన్సర్ నా దగ్గర ఉందని వాళ్ళకి సమాధానం చెప్పాను. ఓకే, రోజాతో మీ ఇష్యూ ఏంటండి? మీ మీద చాలా కేసులు పెట్టారు, ఆవిడతో మీకు ప్రాబ్లం ఏంటి అసలు? రోజా అంటే తన మంత్రి అనగానే పెద్ద పీట నుంచి ఎక్కడి నుంచి అయినా దిగి రాలేదు. మహిళలకి కించపరిచిన రకంగా మాట్లాడిన మహిళ ఒక రోజా, ఒక మినిస్టరు. ఆ రకంగా తను మాట్లాడచ్చా? ఒక మినిస్టర్ హోదా అంటే మీకు తెలుసు కాబట్టి తనకి ఇదే క్వశ్చన్ తనకు అడగండి. ఏమండి, నారా బ్రాహ్మణి ఏమన్నా మాట్లాడిందా? నారా భువనేశ్వరమ్మ గారు ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు ఇళ్లలో ఉన్న మహిళలు తీసుకొచ్చి ఈ పనికిరాని వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడిన వాళ్ళు నిజంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడితే దీని ఒక మహిళగా పక్క ఇక నవ్వులు నవ్వారే. వాటికి వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఈ ఆశ, ఈ రోజాకి సమాధానం చెప్పింది. ఎందుకంటే తన బతికేంటి, రోజా బతికేంటి? రోజా ఇవాళ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయిందని ఏందో అహంకారము చూపించుకుంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునేది లేదు. తెలుగుదేశం కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎవరు వాళ్ళ గురించి మాట్లాడినా కూడా సహించేది లేదు. దేనికైనా సిద్ధం. ఇవాళ ప్రాణం ఇవ్వడానికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సిద్ధం కావాలని సవాల్ చేస్తున్నా. ఓకే, మీకు రోజా గారు ఫోన్ కాల్ చేయించారు, డీజీపీ ఆఫీస్కి పిలిపించారు, అప్పట్లోనే మిమ్మల్ని బెదిరించారనే. రోజా తన స్వయంగా
తన గవర్నమెంట్ పిఏతో, ఆయన పేరు కూడా రవీంద్ర అంట, పేరుతో సహా రవి, ఆయన నాకు ఫోన్ కాల్ చేసి బెదిరింపు కాల్స్ చేసినా కూడా రోజా పక్క నుండి ఫోన్ చేపించింది. అయినా కూడా ఈ ఉడత ఊపులకి, ఈ ఫోన్ కాల్కి భయపడే ఆశ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎవరికి భయపడను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారో అదే విధంగా నేను ఒక కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఎదిగానంటే బాబు గారు దగ్గర ఉన్న పనితనము, ఆయన అడ్మిషను. ఇంకోటి ఏరే వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడినా కూడా బాబు గారు కూడా ఊరుకోరు. అట్లాంటి కుటుంబానికి ఇట్లాంటి రోజా నోటికి అదుపు లేకుండా మాట్లాడితే మేమేమైనా గాజులు తొడిగున్నామా? నువ్వు ఒకటంటే 10 అనిపించి నీకు నోర్మమిస్తాం. నీకు ఒక మాట అనగానే రోజా ఎట్లా ఏడ్చిందో ఆ బాధ ఎదుటి వాళ్ళకు కూడా అట్లాంటి ఉంటుందని తను రోజా అనుకోవాలండి. మీరు ఒకసారి ఇంకొక విషయం నాకేమనిపిస్తుందంటే, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఈ మీడియా చూస్తే వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ మీడియా ఏమో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అంటే మీరు వైసీపీ వాళ్ళలాగే కనబడుతున్నారు. పెర్సన్ కోసం మొత్తం కూడా మీరు మాట్లాడే మాటలంతా సరే వైసీపీ గురించే, వాళ్ళకేంటి, వాళ్ళు మంచి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఒక చెడ్డవాళ్ళలాగా మీరు చూపించడానికి సిద్ధమన్నారేమో. ఒకటే భారతీయ మీద మేము ఒకటే చెప్తున్నాం సార్ కృష్ణ, మేము ఇంకోటి మాట్లాడితే మీరు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు చెప్పండి, మీకు నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక రోజా అంటే రోజా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దిగలేదు. అట్లాంటి రోజా మా దగ్గర పనిచేసి వెళ్ళిన రోజే ఇది. అట్లాంటి వాటికి భయపడాలి కాదు. మీరేమైనా మాట్లాడితే ఇదే మాట మీరుపై రోజాగా అడగండి. ఎందుకు తెలుగుదేశం పార్టీలో నారా భువనేశ్వరి కానీ బ్రాహ్మణి గురించి ఎందుకు మాట్లాడమని మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ మాట్లాడండి, లేకపోతే వేరే క్వశ్చన్స్ నాకు ఉంటే వేయండి. మీరు ఒకటండి, సామాన్యంగా 2 పార్టీల మధ్య ఏదైనా విమర్శలు, మంచి విమర్శ, సద్విమర్శ ఉండాలి. కానీ వైసీపీ కార్యకర్తలు లేకపోతే రోజైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి కంటి చూపుతో పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చైర్మన్లు, లాస్ట్కి కార్యకర్తతో సహా కంటి చూపుతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి కన్ను సైగ చేస్తే వాళ్ళు ఏదైనా చేసే వాళ్ళ నైజాం అది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నైజాం. వాళ్ళ పార్టీలో పనిచేసే చిన్న కార్యకర్త కూడా నాకు జగన్ ఇడిపిస్తాడు, నేను వాడు కొడితే జగన్ నన్ను బయటికి చేస్తాడు అనే మాట వాళ్ళు చెప్పుకుంటున్నారు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనేగా రోజా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చెప్పమంటేనేగా రోజా చెప్తుంది. చెప్పిద్దా? అసెంబ్లీలో ఎవడో ఎదవ, పనికిరాని ఒక ఎదవ, గుడివాడ గుట్కాగాడితో సహా పనికిరాని ఎదవలతో సహా అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో భువనేశ్వరి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి నోరు ఏమైంది? ఎందుకు కుటుంబాల గురించి మాట్లాడదాన్ని నోరు మూపించలేడా? తను చెప్పే మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారు, తను చెప్పమంటే వీళ్ళు చెప్తున్నారు.